లార్డ్. ఆది కాండము 28వ అధ్యాయము 16వ వచనాన్ని చూసుకున్నాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నిశ్చయంగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, కానీ అది నాకు తెలియట్లేదు, ప్రభు ఉన్నాడు అని నేను స్పర్శిస్తున్నాను అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని స్థలాల్లో మనం దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. కొన్ని స్థలాల్లో మనం శోధనను చూస్తూ ఉంటాం, ఇబ్బందిని చూస్తూ ఉంటాం, ఇరుకుని చూస్తూ ఉంటాం, మరి శత్రువు యొక్క దాడిని చూస్తూ ఉంటాం. స్థలాన్ని బట్టి దీవెన కూడా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. అయితే ఈ వాక్యం వింటున్న నీవు ఏ స్థలంలో ఉన్నావు? దేవుని మందిరానికి వెళ్తున్నావా? ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నావా? చక్కటి స్థలాలైన మరి దేవుని మందిరంలో నీ ప్రార్థనలో గడిపితే దేవుని దీవెనను